నా పేరు మహేంద్ర. నేను ఆంజనేయ నగర్ మూసాపేట నుంచి వస్తున్నానండి. గతంలో మాకు 2500 గజాల పార్క్ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. సో వాళ్ళు జెండా పెట్టేసి కొంతమంది వర్గం వాళ్ళు చేయడంతో ఎటువంటి ఏ ఆఫీసర్ యాక్షన్ తీసుకోకపోవడంతో దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ కబ్జాకు గురై ఉంది. సో మేము రంగనాథ్ సార్ గురించి తెలుసుకొని రావడంతో వీళ్ళు ఇమీడియట్ గా మేము ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. మేము ఇంటికి వెళ్లే లోపే వాళ్ళందరూ అక్కడ ఫెన్సింగ్లతో రెడీగా ఉండి కొన్ని గంటల వ్యవధిలోనే 2.5 ఎకరాలు దాదాపుగా 58 కోట్ల విలువైన ప్రాపర్టీని రంగనాథ్ సార్ వాళ్ళు కాపాడటం జరిగింది. ఆ రోజు వాళ్ళు చేసింది మహాయుద్ధం. దాదాపుగా 100కు పైగా పోలీస్ ఆఫీసర్లని హైడ్రా టీం ని తీసుకొచ్చి వాళ్ళు చాలా పెద్ద ఫైట్ చేసి మా మూసాపేట పిల్లలు దాదాపు 4 స్క్వేర్ కిలోమీటర్లు ఎక్కడ మాకు పార్క్ అనేది లేదు మూసాపేట బస్తీ పిల్లలకి, దాన్ని కాపాడటం జరిగింది. ఈ కథనం చూసిన వెంటనే మా కర్ణన్ గారు 50 లక్షలు శాంక్షన్ చేసి పార్క్ కన్స్ట్రక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రంగనాథ్ సార్ వాళ్ళు బోర్డు పెట్టేశారు. మేము దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పడానికి రావడం జరిగింది. ఒకటి. రెండోది, 50 లక్షలు శాంక్షన్ చేయించి కర్ణన్ సార్ ద్వారా మాకు ఇక్కడ సాయం చేసినందుకు ఆ మూసాపేట బస్తీ పిల్లలు, బ్యాక్వర్డ్ ఏరియా పిల్లల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ లోకల్ జోనల్ కమిషనర్ అంటే మున్సిపల్ వాళ్ళు గోడ కట్టమంటే మాకు అది ఇది అని చెప్పేసి కథలు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ రంగనాథ్ సార్ని కలిసి చెప్పడంతో సార్ మళ్ళీ మాట్లాడతామని చెప్పారు. రంగనాథ్ సార్ వాళ్ళు వీళ్ళు చేసిన మహాయుద్ధానికి విలువ లేకుండా చేసేటువంటి లోకల్ జోనల్ ఆఫీసర్స్ ఏంటి అనేది మాకు ఇంతవరకు అర్థం కాలేదండి.